సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. తుళ్లూరులో మండల సమీక్షా సమావేశం. ఏపీఎస్పీలో స్పోర్ట్స్ మీట్ ప్రారంభం. రైతులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి. దుగ్గిరాలలో సర్పంచుల శిక్షణ కార్యక్రమం ప్రారంభం. తుళ్లూరు మండల వెలుగు కార్యాలయం ఆవరణలో మండల సమీక్షా సమావేశం ఏపీఎం చిన్నవీరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని డోక్రా సంఘాల వారు ఇప్పటి వరకు రుణాలు తీసుకున్న వారు అభివృద్ధి ఎంతవరకు చెందారో పరిశీలన మరియు రుణాలు తీసుకున్న వారు రికవరీ ఎలా చేస్తున్నారు సమీక్షలు జరిపి అనంతరం ఏపీఎం చిన్నవీరయ్య సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య సభ్యులు డ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ నెలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏమేమి జరిగినాయి, సో ఈ నెలలో మనం చేయాల్సినటువంటి పనులు ఏమేమి ఉన్నాయి, ఉదాహరణకి ఇన్కమ్ జనరేటివ్ యాప్ ఇప్పటి వరకు మన మహిళలు డ్వాక్రా గ్రూప్లో చేరినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని రకాలైనటువంటి లోన్లు తీసుకున్నారు, ఆ లోన్ల వల్ల ఏ విధమైనటువంటి జీవనోపాధులు ఏర్పాటు చేసుకున్నారు, ఆ జీవనోపాధుల ద్వారా వాళ్ళకి ఎంత ఆదాయాలు వస్తున్నాయి అనేది మనం యాప్లో చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా విపిఆర్పి విలేజ్ డెవలప్మెంటల్ యాక్షన్ ప్లాన్. సో విలేజ్ డెవలప్మెంటల్ యాక్షన్ ప్లాన్లో మన డ్వాక్రా మహిళల వైపు నుంచి ఆ కామన్ అవసరాలు ఏమి ఉన్నాయి, అదేవిధంగా జీవనోపాధులు ఏర్పాటు చేసుకోవడానికి ఏ అవసరాలు కావాలి, సో ఏ యూనిట్లు ఏర్పాటు చేసుకుంటారు, వీటికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా లోకోస్ అంటే ఇప్పటి వరకు మన సంఘాలన్నీ మన సెర్ప్ టీసీఎస్ ద్వారా సెర్ప్ సైట్లో ఉంటాయి. ఇక్కడి నుంచి ఆ సంఘాలన్నీ ఎన్ఆర్ఎల్ఎం అని నేషనల్ వైడ్గా ఈ డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఆ సైట్లోకి ఏర్పాటు చేసుకున్నారు. అంటే మన డేటా మొత్తాన్ని, మన ఎస్హెచ్జిఎల్ డేటా మొత్తాన్ని ఆ సైట్లోకి ఎన్ఆర్ఎల్ఎం సైట్లోకి ఏర్పాటు చేసుకుంటాం. దానికి సంబంధించినటువంటి సమావేశాల్లో సంఘాలు ఏ విధంగా లావాదేవీలు నిర్వహించుకుంటా ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళ డీటెయిల్స్ అన్నింటినీ అక్కడికి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా పుస్తక నిర్వహణ ఎలా ఉంది, మండల సమాఖ్యల పుస్తక నిర్వహణ ఎలా ఉంది, అదేవిధంగా గ్రామ సంఘాల్లో పుస్తకాలని ఏ విధంగా నిర్వహించుకుంటా ఉన్నారు, చిన్న సంఘాల్లో ఏ విధంగా నిర్వహించుకుంటా ఉన్నారు, సో చిన్న సంఘాల్లో నిర్వహించుకునేటప్పుడు పుస్తకాలు జాగ్రత్తగా రాసుకుంటున్నారా. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లో మంగళవారం 34వ స్పోర్ట్స్ మీట్ జరిగింది. ముఖ్య అతిథిగా ఏపీఎస్పీ డీఐజీ బి రాజ్కుమారి హాజరై మీట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ డి ఆశీర్వాదం, ఫైర్ డీఐజీ మాదిరెడ్డి, ఆక్టోపస్ కమాండెంట్ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. డ్యూటీస్కి ఒక ఆట విడుపుగా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఉంటుంది. అదేవిధంగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది శారీరక దారుఢ్యానికే కాకుండా మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. మన బాడీ యాక్టివ్గా ఉంటే మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అదేవిధంగా ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక మంచి క్యామరడరీని, లీడర్షిప్ క్వాలిటీస్ని అలవరుస్తుంది. అంతేకాకుండా మన జీవితంలో ఏదైనా ఓటమిని ఎలాగ మనం స్వీకరించాలి, ఎప్పుడైనా ఓడిపోయినా మళ్ళీ ఆ యొక్క సమస్యల్ని అధిగమించి మళ్ళీ విజయం వైపుగా ఎలా మనం దూసుకెళ్ళాలి అనేది ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. సో ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి 6th బెటాలియన్లో శ్రీకారం చుట్టినందుకు ఈరోజు మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుని ఆ యొక్క వచ్చినటువంటి సమస్యని అధిగమించాను సక్సెస్ఫుల్గా అని చెప్పి చెప్తున్నారు. సో నగేష్ బాబు గారు కొత్తగా వచ్చారు. వచ్చిన వెంటనే ఇది ఏర్పాటు చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా ఆక్టోపస్ ఇక్కడ ఉండటం మూలంగా మనకు కొన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి. మీరు ఆ ఫెసిలిటీస్ను కూడా వాడుకోవాలని ఆబ్స్టికల్ కోర్సు ఇట్లాంటివి చాలా బాగా పెట్టారు. దాన్ని ఎలా ఉంది అని చెప్పి చెప్పడానికి చూడటానికి నేనే ఒకసారి అన్ని ఆబ్స్టికల్స్ చేశా.
తాడేపల్లిలో ప్రభుత్వం రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయని రైతులను వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ ఎంహెచ్, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడారు. రైతుల్ని సంతోషపెట్టేటువంటి కార్యక్రమం చేసి ఎంత కష్టపడ్డా రైతులకు పెద్దగా మిగిలేది ఏమి ఉండదు. కానీ ఇవాళ ఈ పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సరే, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏదో రైతు భరోసా 1350 ఏంటి, నేను రానియండి 2000 రూపాయలు ఇచ్చేస్తాను, దాని 20,000 రూపాయలు ఇచ్చేస్తాను, దాని మీద పేరు పెట్టండి, అన్నదాత సుఖీభవ. అదో స్వామి చెప్పినట్టు ఇది పోయింది అది పోయింది. ఇదేమో రైతు భరోసా 13,500 లేదు, ఆయన ఇస్తా అన్న సుఖీభవ లేదు. రెండింటినీ ఎగ్గొట్టినటువంటి మహానుభావుడు ఈ చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇంకా పొలిటికల్ విమర్శలు చేస్తాం తర్వాత. ఇవాళ మాత్రం తక్షణమే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే, తక్షణమే మీరు రైతుల దగ్గరికి వెళ్ళి రోడ్డు మీద ఆరబెట్టుకున్నటువంటి వాటిని పరిశీలించి తక్షణమే మీరు వీటిని కొనకపోతే రైతు నష్టపోతాడు, ఇబ్బంది పడతాడు. రైతు ఆగ్రహిస్తే ఇబ్బంది పడతారు. రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించి ఆ కనీస మద్దతు ధరకి ప్రతి గింజ కొంటామని ఒక 10 రోజుల క్రితం ఈ గ్రామానికి మా తాడేపల్లి మండలం చిరావూరు గ్రామం, ఈ గ్రామానికి ఇచ్చేసినటువంటి సివిల్ సప్లై మంత్రి గారు దానిండ్ల మనోహర్ గారు చెప్పారు. అంతేకాకుండా ఎవరైనా దళాలు తక్కువ రేటు కొన్నట్లేదు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెడతామని చెప్పారు. కానీ ఈ సీజన్ మొదలై దాదాపు 4 రోజులు కావస్తా ఉంది. ఈ గ్రామంలో మొత్తం 191 ఎకరాలు ఈ క్రాప్ కింద అయినాయి. పక్కలో గుండిమేడలో కూడా మా గ్రామస్తులు వ్యవసాయం చేస్తారు. అక్కడ 621 ఎకరాలు ఉంది. అక్కడ కానీ ఇక్కడ కానీ ఇప్పుడు వరకు గవర్నమెంట్ కొన్నది కేవలం 90 టన్నులు మాత్రమే కొంది. నా పేరు వీరశెట్టి సాంబశివరావు అండి. మాది తాడేపల్లి మండలం చిరావూరు గ్రామం. లాస్ట్ ఇయర్ 1970 కొన్నారు. ఈ ఏడు 1350 నుంచి అటు నడుతుంది మార్కెట్. బయట మార్కెట్ 1350 నుంచి దళారులు కొంటున్నారు. గవర్నమెంట్ ఏమో 1750 ప్రకటించింది 77 కిలోలు వస్తా. కానీ కొంటల్లా మొత్తం కలిపి చిరావూరులో 2 లోడ్లు కూడా వేసారో వేయలేదు. 2 లోడ్లు ఆటలో నాయి కూడా 100 క్వింటాలు తీసుకున్నారు. మిగతా తీసుకోమంటే 4 రోజులు ఆగండి 5 రోజులు ఆగండి అంటున్నారు. మేము కోసి 10 రోజులు అవుతుంది. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా తరగతులు ప్రారంభించారు. తొలుత జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, ఈవో పీఆర్డీ జవహర్లాల్ నెహ్రూ, కార్యాలయ సూపరింటెండెంట్ చంద్రమోహన్, గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబీన్ మాట్లాడారు. దుగ్గిరాల పరిసర గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారులు మంగళవారం పర్యటించారు. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పరిశీలించి ఎగుమతులు, దిగుమతులపై మాట్లాడారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారిని పి శిరీష, విస్తరణ అధికారి ఆలా రమేష్ బాబు, విఏఏలు సుధా, దివ్యశ్రీ, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడారు. దుగ్గిరాల మండలంలో జరుగుతున్నటువంటి ధాన్యం సేకరణ గురించి, అలాగే గన్నీస్ అందరికీ అందుతున్నాయా లేదా, ట్రాన్స్పోర్ట్ విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కూడా రైతులతోటి చర్చించడం జరిగింది. అలాగే ఇక్కడ కావాల్సినటువంటి సదుపాయాలని కూడా DCMS వారికి కూడా తెలియజేసి ఇవన్నీ కూడా త్వరగా క్లియర్ చేయవలసిందిగా ఆదేశించి ఉన్నారు. డిఏఓ గారు ఇక్కడ రైతులతో మాట్లాడుతూ రైతులందరినీ కూడా 17% వరకు వచ్చేలాగా ధాన్యాన్ని ఆరబెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రైతు 17% కంటే మనం 17% తేమ ఉంటే కనుక మనకి ధాన్యంకు ఎటువంటి తరుగు లేకుండా DCMS వారు ప్రొక్యూర్ చేస్తారు. రాజధాని అమరావతి వెలగపూడి సచివాలయంలో సోమవారం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణను, అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి కన్నబాబులను వారి ఛాంబర్స్లో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు గద్దె చక్రధర్ తన రాష్ట్ర బృందంతో కలిశారు.
ఈ సందర్భంగా కౌన్సిల్ ప్రతినిధులు ప్రస్తుత ప్రభుత్వ వినూత్న విధానాలను ప్రశంసించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త పెట్టుబడులు మరియు పరిశ్రమల స్థాపన కోసం వేగవంతమైన ఆమోద ప్రక్రియ. ఇది పారిశ్రామిక వృద్ధిని మరియు ఉపాధిని పెంచుతోందని వారు విశ్వసిస్తున్నారు. బిల్డింగ్ మరియు లేఅవుట్ అనుమతుల కోసం సింగిల్ విండో సిస్టమ్ను ప్రవేశపెట్టడాన్ని వారు అభినందించారు. ఇది ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం పురోగతిని గణనీయంగా పెంచుతోందని వారు చెప్పారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులు, అగ్నిమాపక శాఖ, అలాగే గనులు, రైల్వేలు, విమానాశ్రయాలతో సహా వివిధ శాఖల నుండి అనుమతులు పొందేందుకు బిల్డర్లు వ్యక్తిగతంగా కలవాల్సిన అవసరం లేదని, ఆ శాఖల అనుమతుల కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని వారు నిర్ణయాన్ని అభినందించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఈ అనుమతులన్నింటినీ ఒకే చోట సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పూర్తి చేస్తారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం సర్వర్తో ఆయా శాఖల సర్వర్లను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. భారతదేశ రియల్ ఎస్టేట్ రంగం దేశంలో 2వ అతిపెద్ద ఉపాధి ప్రదాత మరియు దేశ జీడీపీకి రియల్ ఎస్టేట్ రంగం సుమారుగా 7.3% భాగస్వామ్య వృద్ధికి సహకరిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి పొంగూరు నారాయణ, ఇతర ప్రభుత్వ అధికారులకు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పరుచూరి కిరణ్ కుమార్, జనరల్ సెక్రటరీ మామిడి సీతారామయ్య, కార్యదర్శులు వి వంశీకృష్ణ, కోడే వెంకట జగన్మోహన్ రావు, కౌన్సిల్ క్యాపిటల్ జోన్ ప్రెసిడెంట్ పి నాగవంశీ, కౌన్సిల్ అమరావతి చాప్టర్ ప్రెసిడెంట్ గల్లా రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మంచి మాట. ఆటో డ్రైవర్ల అక్రమ పార్కింగ్ వగైరా లోపాల వల్లనే ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. ఏ అనిత, రాష్ట్ర హోంమంత్రి. మంగళగిరి మార్కండేయ కాలనీలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యాన గోశాలను ఏర్పాటు చేశారు. గోశాలను కమిషనర్ అలీం బాషా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మన స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి సూచనల మేరకు మన పట్టణంలో చాలా వరకు ఈ స్ట్రే యానిమల్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఇక్కడ తీసుకొచ్చి కొంతకాలం పెట్టి వాటిని సంరక్షించడానికి మనకు లక్ష్మీనరస్వామి టెంపుల్ వాళ్ళ సహకారంతో ఇక్కడ గోశాల ఇంతకుముందు గతంలో కట్టి ఉన్నారు. దాన్ని మళ్ళీ పునః ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అన్ని సహాయ సహకారాలు మేము అందిస్తాం. పెద్దలు, శాసనసభ్యులు, మంత్రివర్యులు లోకేష్ బాబు గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు అందరూ కలిసి ఈ రోడ్ల మీద తిరుగుతున్న ఆవులు చాలా ఇబ్బందిగా ఉంది, గోశాల ఉంది కాబట్టి గోశాల ఏర్పాటు చేద్దాం, మేము అన్ని సహకారాలు ఇస్తామని చెప్పి ఉన్నారు. దానికి కూడా మేము కూడా సంతోషంగా ఉన్నాం. అలా చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు సమన్వయంతో గోశాలని ఏర్పాటు చేస్తాం. పట్టణంలో మరి వదిలేసిన ఆవులు కావచ్చు, రోడ్డు మీద ఉండి ప్రమాదానికి కారణాలు అనేక రకంగా సమస్యగా ఉండి ప్రజలందరూ కూడా దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. దీని మీదట మరి రాష్ట్ర ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ మన స్థానిక మార్కండేయ కాలనీలో టిట్కో హౌస్ల దగ్గర చాలా చక్కటి గోశాల ఇప్పటికే నిర్మాణం జరిగి ఉంది. అది ప్రాంగణం పరంగా కూడా విశాలంగా ఉండి ఆవులు అవి రెస్ట్ తీసుకోవటానికి కానీ వాటిని మనం ఇక్కడ ఉంచడానికి కానీ చాలా సౌకర్యాలు బాగా ఉన్నాయి. సౌకర్యము ఇక్కడ ఉన్న పరిసరాలను కూడా కొంచెం శుభ్రం చేయాల్సి ఉంది. ఈ వారం రోజుల లోపల ఇవన్నీ కూడా రెడీ చేసేసుకొని ఈ వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో గోశాలని ఇక్కడ పూర్తి స్థాయిలో రోడ్డు మీద ఉన్న ఆవులన్నింటినీ కూడా తరలించుకొని ఇక్కడ పెట్టడం అనేది జరుగుతుంది. ఈ విషయం అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైనా పెంపకందారులు ఉంటే కనుక వారందరూ కూడా వారి ఆవులని మీరు బయటకు వదలకుండా మీరే సంరక్షించుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తాడేపల్లిలో ఓ వివాహితపై ఓ వ్యక్తి బలాత్కారం చేసి పారిపోయిన వ్యక్తిని తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన వివరాలను మంగళవారం పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఐ బి కళ్యాణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి ఒక 30 సంవత్సరాల వ్యక్తి వచ్చి ఆమె కొడుకు ఇతను కూడా స్నేహితులే, పరిచయం కూడా ఉంది. దాన్ని పురస్కరించుకున్న ఆ అబ్బాయి ఇంటికి వచ్చి ఆమె ఒంటరిగా ఉండడాన్ని గమనించి ఆ అమ్మాయిని బలాత్కరించి అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. ఆమె ఇచ్చిన రిపోర్ట్ మీద తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ఈ మధ్యకాలంలో నిజంగా మనకు చాలా రేప్ కేసులు వస్తున్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ రేప్స్, లవ్ ద్వారా కానీ లేదంటే ఇంకో కారణం వలన, కానీ రియల్గా ఒక స్త్రీని బలాత్కరించడం, బలవంతంగా పాడు చేయడం అనేది ఈ కేసుని ఎస్పీ గారు చాలా సీరియస్గా తీసుకుని
స్పెషల్ ఇంట్రెస్ట్తో ఎస్పీ గారు అలాగే అడిషనల్ ఎస్పీ గారు ఇంట్రెస్ట్తో పార్టీని ఫామ్ చేశారు. వితిన్ 24 అవర్స్లోనే కళ్యాణ్ రాజు తన సిబ్బందితో అలాగే ట్రైనీ డిఎస్పీ భార్గవి గారు సహకారంతో కేసును దర్యాప్తు చేయడం, టెక్నికల్గా ఓరల్గా ఎవిడెన్స్ అన్నీ సేకరించి దర్యాప్తు పూర్తి చేసి ముద్దాయిని వయసు ఇతనికి ఈ బాధితురాలు కొడుకు కూడా స్నేహం ఉంది. ఆ స్నేహాన్ని పరిష్కరించుకుని ఇతను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతన్ని రిమాండ్ పంపిస్తారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై పేషీకి బెదిరింపు కాల్ చేసిన ఆగంతకుడిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన నాయకులు సామల నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టెమ్మ అవినాష్, బాసా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 7వ తారీఖు ఉదయం 9:45 టైంలో ఒక ఆదంకుడు ఫోన్ చేసి పేషీకి పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తాను అని బెదిరింపు కాల్స్ చేశారు. ఆ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఎవరు అనేది ఆల్రెడీ టేస్అవుట్ చేస్తున్నారు పోలీసు వారు. దాని సందర్భంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిలపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మంగళగిరి స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి పోలీసు వారికి. పోలీస్ శాఖ వారు తన మీద తక్షణమే చర్య తీసుకోవాలి. తను ఎక్కడున్నా తీసుకొచ్చి తను అసలు ఎవరు వెనకమాలుండి ఎవరు నడిపిస్తున్నారు ఏంటనేది తక్షణమే దాని నిగ్గుదేల్చాలని, నిజాలను బయట పెట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నీతికి, ధర్మానికి, న్యాయానికి నిలబడుతున్నారో, ఏదైతే అక్కడ కాకినాడలో రేషన్ బియ్యం మీద రైడ్ చేశారని కానీ, అలాగే ఏదో అనేక వదంతులు వస్తున్నాయి. ఆయన చేసే ప్రతి ఒక్కటి ప్రజల కోసం చేస్తున్నారు. ప్రజల బాగోగుల కోసం, ప్రజల సొమ్ముని కాపాడటం కోసం చేసే మా ప్రియతమ నాయకుడిని చంపేస్తానని మాట రావటం అంటే దీని వెనకమాల ఏదో పెద్ద శక్తులు ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం. దాన్ని వెంటనే ఈ హోంశాఖ వారు దాన్ని వెంటనే పరిగణలోకి తీసుకొని ఈ కంప్లైంట్ని త్వరగా తక్షణమే తనకి శిక్ష పడేలాగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నేషనల్ స్కేటింగ్ పోటీలో డొలాస్ నగర్కు చెందిన హసేష్ గోల్డ్ మెడల్ సాధించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని పొలాచిలో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగుతున్న 62వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ 2024 పోటీలలో సోమవారం తాడేపల్లి డొలాస్ నగర్కు చెందిన మెరుగుపాల హసేష్ గోల్డ్ మెడల్ సాధించారు. పోటీలలో 13 రాష్ట్రాలకు చెందిన స్కేటింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. గుంటూరు రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ నుంచి హసేష్ పోటీలలో పాల్గొని 14 సంవత్సరాలలోపు విభాగంలో ప్రథమ స్థానంలో గోల్డ్ మెడల్ సాధించారు. రాత్రి క్రీడా ప్రాంగణంలో తమిళనాడు రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ చేతుల మీదుగా హసేష్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారుడు హసేష్ తల్లిదండ్రులు రాజు, శివమాధవిలు కోచింగ్ ఇచ్చిన పి సత్యనారాయణ, చిట్టిబాబు, ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ కార్యదర్శి పి థామస్, గుంటూరు రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సి నీలిమ, పి శ్రీకాంత్లకు ధన్యవాదాలు తెలిపారు. పాత మంగళగిరి శ్రీకృష్ణ చైతన్య వృద్ధుల ఆశ్రమంలో దస్తావేజు లేఖరి స్వర్గీయ పగిడి సుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా మంగళవారం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పగిడి సాయి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాతూరు టీడీపీ కార్యాలయం వద్ద మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో టీడీపీ నాయకులు అరవపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యాన సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమరా సుబ్బారావు, కొల్లి శేషు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. టీడీపీ పార్టీకి నాయకులకును, దైవజనులకును, సంఘములకును తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు ఎందుకు వచ్చాడండి ఈ లోకానికి? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడిగా ఈ యొక్క లోకానికి 2024 సంవత్సరాల క్రితమంట ఈ యొక్క లోకానికి మానవ రూపంగా తను తాను మహిమను విడిచిపెట్టి నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. మాకు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చినందుకు ఫాదర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే మా పార్టీ మండల అధ్యక్షుల గారికి, ప్రధాన గారి కొలుశేషు గారికి, మండల మహిళా అధ్యక్షుల వందన గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇంత ఆనందదేయంగా జరిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మంగళగిరి ఇమ్మాన్యుయల్ చర్చిలో పాస్టర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో క్యాపిటల్ రీజియన్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతినిధి పాస్టర్ రవిప్రకాష్, పాస్టర్ దయారత్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్యాపిటల్ రీజియన్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి గత 8 నెలలుగా పాస్టర్లకు గౌరవవేతనము మరి ఆగిపోయింది. ప్రభుత్వం వారు దయవుంచి మరి ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో, మరి మైనార్టీ బడ్జెట్లో ప్రత్యేకంగా మరి మీరు బడ్జెట్ కేటాయించారు. దాన్ని బట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా మంగళగిరి ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు నారా లోకేష్ గారికి ప్రభునామములు వందనాలు తెలియజేస్తున్నాం.